సైంధవ్ సినిమా అండి ఎలా ఉంది అంటే ఓకే, యావరేజ్ అండి. నాకైతే నిజంగా అంతగా నచ్చలేదు. అంటే ట్రైలర్ చూసినప్పుడు నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి, నేను ఆ ఫస్ట్ లుక్ కానీ ఆ ప్రోమోస్ కానీ చూసినప్పుడు నాకు అనిపించిన దానికి రియాలిటీలో ఉన్నదానికి అంతగా మ్యాచ్ కాలేదండి. నాకు జస్ట్ యావరేజ్ అనిపించింది. నేను ఎందుకు ఇలా చెప్తున్నానో వీడియో మొత్తం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. అండ్ అలాగే మీరు కనుక కొత్తగా వచ్చారంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే 1Kకి అతి దగ్గరలో ఉన్నాము. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బేసిక్గా అసలు ఈ సినిమాలో నాకు ఫస్ట్ మేజర్ ప్రాబ్లం అనిపించింది ఏంటంటే ల్యాక్ ఆఫ్ కనెక్టివిటీ అండి. అంటే ఇప్పుడు వెంకటేష్ గారి క్యారెక్టర్ ఉంటుంది. ఫర్ సపోజ్ వెంకటేష్ గారు ఇందులో మెయిన్ లీడ్ కాబట్టి ఆయన సైకో అంటాడు, సైంధవ్ అంటాడు, వాడు వచ్చాడంటే అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఇంతమంది నరికాడు, అలా నరికాడు, వాడు వెనక్కి వెళ్ళిపోయాడు, వాడు మళ్ళీ వెనక్కి వస్తే ఏమవుతుందని చెప్తారే తప్ప వాడు ఏం చేశారు అసలు పాస్ట్లో అనేది ఎక్కడ స్పెసిఫై చేయరండి. అదొక పెద్ద డ్రాబ్యాక్ లాగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మూవీ స్టార్టింగ్ కూడా చాలా స్లోగా ఉంటుంది. బట్ స్లోగా ఉన్నా నాకైతే నచ్చిందండి. ఎందుకంటే దే టుక్ దేర్ టైమ్ టు ఎస్టాబ్లిష్ ఈచ్ క్యారెక్టర్. కొంచెం టైం తీసుకున్నారు, బట్ కానీ నెమ్మదిగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. డాటర్ అండ్ ఫాదర్ మధ్య రిలేషన్షిప్ కానీ, శ్రద్ధా శ్రీనాథ్ గారి రిలేషన్ కానీ ఎలా వచ్చింది, ఇదంతా కొంచెం టైం తీసుకుని బిల్డ్ చేశారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇంత టైం తీసుకుని బిల్డ్ చేసినా కానీ అదంత ఇంపాక్ట్ఫుల్గా రాలేదండి. అంటే ఎలా ఉంటుందంటే కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ అసలు ఈ మూవీ బేస్డ్ అంతా ఏంటంటే డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్షిప్, ఆ ఎమోషనల్ బాండింగ్ మీద బేస్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రాబ్లం వచ్చినప్పుడు, హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఫాదర్గా ఎలా సాల్వ్ చేశారు అనేది ఫస్ట్ బేసిక్ పాయింట్. దీనికి ఆయన పాస్ట్కి సంబంధం ఏంటి, అసలు పాస్ట్లో ఏం చేసేవాడు అనేది మనకంతా అనుకున్నారు. బట్ ప్రాబ్లం ఏంటంటే బేసిక్ ఇమోషనల్ అటాచ్మెంట్ అండి. నాకైతే ఫాదర్కి డాటర్కి మధ్య ఎమోషనల్ అటాచ్మెంట్ అంతగా ఎక్కలేదు. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు హాయ్ తీసుకోండి, హాయ్ తీసుకున్నా, జెర్సీ తీసుకున్నా, వీటిలో ఎమోషన్స్ చాలా బాగా పండే. అలాంటి స్ట్రాంగ్ ఎమోషన్స్ ఇక్కడ పండలేదండి, ఎందుకో నాకు తెలియదు. ఓకే, బట్ పక్కన పెట్టదు ఈ విషయం కొంచెంసేపు. బట్ తర్వాత ఏంటంటే మూవీ స్టార్ట్ అయినప్పటికి కూడా కొంచెం హాఫ్ అన్ అవర్ తర్వాత యూ స్టార్ట్ గెటింగ్ బోర్డ్. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ అనే ఫీలింగ్ వస్తుంది. అంటే బాగాలేదు అని కాదు, కానీ కొంచెం మీకు బోర్ స్టార్ట్ అయిపోతే నెమ్మదిగా ల్యాగ్ చేస్తున్నాడు, డ్రాగ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఈ డ్రాగ్ అంతా ఎప్పుడు అనిపించదు అంటే ఇప్పుడు వెంకటేష్ గారిని ఒక ఫ్లాష్ బ్యాక్ లో ఓకే ఇది వెంకటేష్, ఇది సైకో, ఇది ఇలాంటి వాడు అని చూపించుంటే బాగుండేది. అలా చూపించకుండా వచ్చాడు, కొట్టేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అంటే వెంకటేష్ గారు హీరో కాబట్టి, ఆయన స్టార్డమ్ కాబట్టి ఆయన కొడుతున్నాడు అనిపిస్తుంది తప్ప సైంధవ్ కొడుతున్నాడు అనే ఫీలింగ్ మనకు రావట్లేదు. అది కొంచెం క్యారెక్టర్ రైటింగ్ పరంగా కొంచెం మిస్ అయిందండి. ఇంకొకటి కార్టెల్ గ్రూప్ అని చెప్పి అంటారు. కార్టెల్ గ్రూప్ అంటే అది వాడు అది చేశాడు, ఇది చేశాడు, దేశంలో పెద్ద మాఫియా ఇది, 50,000 మందిని అటు తీసుకెళ్తున్నారు, ఇటు తీసుకెళ్తున్నారు, గన్స్ స్మగ్లింగ్ అంటున్నారే తప్ప వాళ్ళు ఏంటి ఇంతకీ కార్టెల్ గ్రూప్ అంటే ఏంటండి? వాడైతే ముఖేష్ ఋషి గారు ఉంటారండి ఇందులో కార్టెల్ గ్రూప్ హెడ్గా. ఆయనతో లాల్చీ పైసం వేసుకుని తిరుగుతూ ఉంటాడు. అరే అసలు రౌడీలాగా చేసే పని అసలు మాఫియా లాగానే ఉంది. పోనీ ఒక్క సీన్ కూడా ఆ కార్టెల్ గ్రూప్ని హైలైట్ చేసేటట్టు కనిపించలేదు. అలా కనిపించకపోయేసరికి మనకి ఏమనిపిస్తుంది, అరే ఏంద్రా కార్టెల్ గ్రూప్ అని చెప్తూ ఉంటారు, ఎలివేషన్ ఇచ్చుకుంటూ ఉంటారు, బాగానే ఉంది. బట్ కానీ అసలు కార్టెల్ గ్రూప్ అంటే ఏంటి? ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండదు మనకి. ఆ అటాచ్మెంట్ ఆ క్యారెక్టర్స్తో లేకపోవడం వల్ల మనకి చాలా ఫ్లాట్గా అనిపిస్తుంటుంది. నరేషన్ అంతా చాలా ఫ్లాట్ ఉంటుంది ఫస్ట్ హాఫ్. కానీ ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేసరికి మంచి యాక్షన్ సీక్వెన్స్, గుడ్ యాక్షన్ సీక్వెన్స్, గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇంటర్వెల్ పార్ట్ వరకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుందండి. ఆ సీక్వెన్స్ దగ్గర నాకు అది చాలా నచ్చింది. అండ్ అక్కడ యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగుంది. కొంతమంది అంటూ ఉంటారేమో అక్కడ ఒక మంచి రోబోటిక్ షాట్ ఉంటుంది. అంటే ఎలాగంటే రోబోటిక్ కెమెరా యూజ్ చేసినట్టుగా, ఏది గన్నులా పట్టుకుని టప్పని షూట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి పెట్టేస్తారు, చాలా బాగుంటుందండి ఆ షాట్. కొంతమంది అన్నారు కూడా ఏంటి, అరే ఒక గన్ తీసుకున్నాడు, షూట్ చేసి వదిలేసాడు, మళ్ళీ అలా పడేసాడని. దానికి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ అనుకోవచ్చండి. ఇప్పుడు సైకో అనేవాడు ఏంటంటే ప్రో, అసలు అతను బోల్డ్ క్రైమ్స్ చేశాడు, బోల్డ్ పనులు చేశాడు. సో అతనికి గన్ చాలా హ్యాండ్లింగ్ చాలా బాగా తెలుసు. సో ఎన్ని బుల్లెట్స్ ఉంటాయి అందులో అని చెప్పేసి ఆయన గెస్ కూడా చేసుకోవచ్చు. సో ఆ వెయిట్ తగ్గట్టుగా మెజర్ చేసుకుని బయట పడేయచ్చండి. సో అది పెద్ద కంప్లైంట్ కాదు. బట్ నాకు ఇంటర్వెల్ చాలా నచ్చిందండి. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అంటే రేసీగా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ దాని తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. బట్ ద బిగ్గెస్ట్ లెట్ డౌన్ హియర్ ఇస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సంతోష్ నారాయణ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశానండి. ఆ ఎక్స్పెక్ట్ చేసినదైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ డెఫినెట్గా మూవీలో లేదు. చాలా పార్ట్స్గా నచ్చింది నాకు. అండ్ ఇంకా మూవీ లాస్ట్ 20 minutes అయితే హైలైట్ అండి. అసలు లాస్ట్ 20 minutes to half an hour వెంకటేష్ గారి ఇమోషనల్ పర్ఫార్మెన్స్ కానీ, దాని తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, నవాజుద్దీన్ గారి యాక్టింగ్ కానీ, ఇవన్నీ చాలా బాగున్నాయండి. లాస్ట్లో మనకు మంచి ఫీల్ వస్తుంది. కానీ ఆ ఇమోషనల్ అటాచ్మెంట్ కూడా మనకి కంప్లీట్గా రాకపోవచ్చు. ఎందుకని వి యాక్చువల్లీ గెట్ హుక్ టు వెంకటేష్ గారి యాక్టింగ్. వెంకటేష్ గారు ఎంత బాగా పర్ఫామ్ చేశారంటే ఆయన యాక్టింగ్ స్కిల్స్ని పర్ఫెక్ట్గా చూపించారండి. దానివల్ల మనకి క్లైమాక్స్ చాలా నచ్చుతుంది. బట్ కానీ ఏంటంటే ఫస్ట్ నుంచి ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ సరిగ్గా లేకపోవడం, క్యారెక్టర్స్ పరంగా కొంచెం వీక్గా ఉండడం అనేది ఒక బిగ్ మైనస్ అండి. అండ్ ఇంకొకటి పర్ఫార్మెన్సెస్ చూసుకుంటే వెంకటేష్ గారు చాలా బాగా చేశారండి. ఆయన గురించి మనం వంక పట్టడానికి లేదు. కానీ స్పెషల్ మెన్షన్ అండ్ హైలైట్ మాత్రం నవాజుద్దీన్ సిద్దిక్ గారే. ఆయన క్యారెక్టర్ని మాత్రమే ఈ మూవీలో పర్ఫెక్ట్గా రాసుకున్నారు అనిపించిందండి. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఆయన మేనరిజమ్స్ కానీ, ఆయన
డబ్బింగ్ కానీ ఎస్పెషల్లీ డబ్బింగ్ చాలా పెద్ద ప్లస్ ఫ్యాక్టర్ అయింది. ఆయనకి తెలుగులో ఎవరైనా డబ్ చేస్తుంటే ఇంత బాగుండేది కాదు, ఆ క్యారెక్టర్ అంత పండేది కూడా కాదు. సో స్పెషల్ మెన్షన్ టు నవాజుద్దీన్ సిద్దిక్ గారు. అండ్ అలాగే ఆర్య గారు, ఆండ్రియా గారు ఉన్నారండి ఇందులో. కానీ ఆర్య గారి క్యారెక్టర్ ఏంటంటే కొంచెం ఇంపార్టెంట్ క్యారెక్టరే, కానీ అది ఏంటంటే దానికి అసలు ఎప్పుడు వాల్యూ చేయలేదు. అంటే అది ఎందుకు వచ్చింది, క్యారెక్టర్ ఎలా వచ్చిందో ఉండదు. జస్ట్ ఏంటంటే వెంకటేష్ గారికి హెల్ప్ చేయడానికి ఉంటారు అన్నట్టుగానే పెట్టారు తప్ప గెస్ట్ అపియరెన్స్ లాగా ఆ క్యారెక్టర్ సరిగ్గా బిల్డ్ చేసుకోలేదు. అండ్ ఇంకొకటి ఆండ్రియా గారి క్యారెక్టర్ నాకు అర్థం కాలేదండి. అంటే ఆవిడ ఉంటుంది మూవీలో, ఎలా ఉంటుందంటే ఏదో సైడ్ కిక్ లాగా, అసిస్టెంట్ లాగా పక్కన ఉంటుంది తప్ప ఆవిడ క్యారెక్టర్ ఏంటి, ఆవిడ ఎమోషన్స్ ఏంటి అనేవి సరిగ్గా పోర్ట్రే కాలేదనిపించింది నాకు. అండ్ ఇంకొకటి టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చూసుకుంటే టెక్నికల్లీ దిస్ మూవీ స్ట్రాంగ్, బట్ కానీ రైటింగ్ అండ్ బీజిఎం అనేది బిగ్గెస్ట్ లెట్ డౌన్స్ అండి. డైరెక్షన్ పరంగా శైలేష్ గారు చాలా బాగా చేశారు, కానీ రైటింగ్ పరంగా నేను డిసప్పాయింట్ అయ్యానండి. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ శైలేష్ గారు, ఎందుకంటే హిట్ సిరీస్ లో అంత బాగా రాసుకున్నారు. అఫ్ కోర్స్ ఫ్లాస్ అనేవి ఉంటాయండి మూవీలో, బట్ కానీ ఆ ఫ్లాస్ ని డైరెక్షన్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా ఇంకొంచెం ఓవర్కమ్ చేసేయచ్చు వాటిని. కానీ ఈ మూవీలో నాకు సరిగ్గా అవ్వలేదు అనిపించింది. ఎందుకంటే రైటింగ్ పరంగా ఇప్పుడు క్యారెక్టర్స్ ఉన్నాయి. వెంకటేష్ గారి ఫ్లాష్ బ్యాక్ ని చాలా బాగా చూపించుంటే మనకి ఆ క్యారెక్టర్ ఫైట్ చేసినప్పుడు వీ గెట్ రూటెడ్ టు ద క్యారెక్టర్. అది సరిగ్గా లేదనిపించింది నాకు ఇందులో. అండ్ ఇంకొకటి ఇమోషనల్ అటాచ్మెంట్, ఆ ఇమోషనల్ అటాచ్మెంట్ సీన్స్ నాకు పెద్దగా నచ్చలేదు. ఓకే, నెక్స్ట్ దాంతో పాటుగా నవాజుద్దీన్ గారి పర్ఫార్మెన్స్ ఎంత బాగున్నా కానీ ఆ క్యారెక్టర్ కొంచెం సిల్లీగా అనిపిస్తుంది. సిల్లీగా అనిపిస్తే ఆయన విలన్ కాదు అట్లా, ఆయన విలన్ లో ఆ టైప్ ఆఫ్ షేడ్స్ చాలా బాగా చూపించాడు, గ్రే షేడ్స్ ని, కానీ ఇంకొంచెం బాగా చూపించుంటే బాగుంది అనిపించింది. అండ్ అలాగే లాజికల్ సీన్స్ అండి, ఇలాంటి వాటిలో లాజిక్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కార్టూన్ గ్రూప్ అని చెప్పి హడావుడ్ చేశారు, ఒక ఫిక్షనల్ ఊరిని క్రియేట్ చేశారు. ఇంత చేసి కూడా వాళ్ళు డఫాగాళ్ళలాగా ఊరికే వచ్చి కూర్చొని భోజనం కూర్చుంటారు. జస్ట్ ఒకే ఒక సీన్ లో ఈయన వెంకటేష్ గారు టప్ప షూట్ చేస్తారు, అందరూ పోతారు. అది చాలా ఇల్లాజికల్ గా అనిపించింది. కానీ వాళ్ళ గురించి ఎలివేషన్ ఇవ్వడం మాత్రం కార్టూన్ గ్రూప్ అంటే అది, కార్టూన్ గ్రూప్ తోపు తురుము అంటారు. వెంకటేష్ గారి విషయం కూడా అంతే, ఫ్లాష్ బ్యాక్ ని చాలా బాగా చూపించుంటే నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ వచ్చేది. నాకు ఎందుకో ఇవి చాలా మైనస్ అనిపించాయండి. అందుకని చెప్పి చాలా బాగా ఉండాల్సిన మూవీ కూడా నాకు ఎందుకో ఒక యావరేజ్ ఫ్లిక్ లాగా అయిపోయింది. బాగాలేదు అని చెప్పను, బికాస్ దిస్ ఇస్ వాచబుల్ డెఫినెట్ గా. గుంటూరు గారితో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ చాలా బాగుందండి. అండ్ మంచి స్టోరీ కూడా, అండ్ ఆ ఎమోషన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి కొన్ని చోట్ల వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ వల్ల. బట్ కానీ ఈ రైటింగ్ స్ట్రాంగ్ గా ఉంటే నిజంగా బాగుందనిపించింది. దిస్ మూవీ వుడ్ హావ్ డెఫినెట్లీ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ దాన్ ఎక్స్పెక్టెడ్. కానీ నాకు ఎందుకో ఇప్పుడు కలెక్షన్స్ పరంగా ఈ సీజన్ లో రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు. ఇది సోలో రిలీజ్ అయ్యి ఉంటే మాత్రం డెఫినెట్ గా మంచి కలెక్షన్స్ వచ్చిండేవండి. బట్ కానీ సంక్రాంతిని కన్సిడర్ చేసుకుంటే నాకు ఎందుకో కలెక్షన్స్ పరంగా ఈ మూవీ అంతగా వర్కౌట్ కాదేమో అని అనిపిస్తుంది. అండ్ దీనికి లాస్ట్ లో పార్ట్ 2 ఉన్నట్టుగా ఒక హింట్ కూడా ఇచ్చారు, అంటే ఫ్లాష్ బ్యాక్ ఆఫ్ సైన్ ఆఫ్ ఎలా ఉంటాడో అని చూపిస్తారని చెప్పి అనుకుంటున్నాను. పార్ట్ 2 ఉంటుందని అంటున్నారు, బట్ కానీ చూడాలి. నాకైతే ఇందులో బాగా చూపించుంటే బాగుంది అనిపించింది. సో ఇది గైస్ ఓవరాల్ గా నాకు చాలా యావరేజ్ గా అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది, మీరు కనుక మూవీ చూస్తే మీకు ఎలా అనిపించింది కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.